శ్రీ గురుభ్యో నమః. వివాహాలు, విడాకులు ఈ శీర్షిక కింద రెండవ భాగానికి స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, అనేక వ్యతిరేక గ్రహస్థితుల వల్ల విడాకులు అవుతుంటాయి. అలాంటి కాంబినేషన్స్ వందల్లో ఉన్నాయని మొదటి వీడియో చెప్పాను. కానీ ముందుగా మొత్తం 27 నక్షత్రాలు ఉన్నారు కదా. 27 నక్షత్రాల్లో ముఖ్యంగా అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల వారికి అసలు ఏ నక్షత్రాల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనేది చెప్తాం. అయితే ఈ వీడియోలో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఈ 4 నక్షత్రాలు ఉండేవారు నోట్ డౌన్ చేసుకున్న నక్షత్రం. ఆ నక్షత్రాలలో జన్మించినటువంటి వ్యక్తిని చేసుకోవద్దు. వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. అయితే మొదటిది జన్మ నక్షత్రం చెప్తారు. అశ్విని జన్మ నక్షత్రంకు దానికి క్షేమతారలు ఉంటాయి. వాస్తవంగా క్షేమతారలు అనేటువంటివి నిత్య జీవితంలో ముఖ్యమైనటువంటి పనులకు వాడుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. బట్ వివాహ విషయంలో వచ్చేప్పటికి క్షేమతారని పక్కన పెట్టాలి, అలాగే నైధంతారని పక్కన పెట్టాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటిగా చెప్పే నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు మొదటగా 6 నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు. ఈ 6 నక్షత్రాలు ఏమిటంటే రోహిణి, హస్త, శ్రవణం. రోహిణి, హస్త, శ్రవణం ఇవి నిత్య జీవితంలో ముఖ్య కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. బట్ వివాహంలో మాత్రం ఈ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తిని ప్రిఫర్ చేయకూడదు. ఇక మిగిలిన 3 నక్షత్రాలు ఏమిటంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. మరొకసారి చెప్తాను. అశ్విని వారికి 6 నక్షత్రాలు పడవు. రోహిణి, హస్త, శ్రవణం, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ నక్షత్రాలు ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్షేమతారాలు చక్కగా ఉంటాయనే ఉద్దేశంతో చాలామంది ప్రిఫర్ చేస్తూ తర్వాత కాంబినేషన్స్ నిదానంగా చెప్తాను 1 by 1. ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు కూడా 6 నక్షత్రాల వైపు కన్నెత్తి చూడకూడదు. అందులో మొదటి 3 నక్షత్రాలు నిత్య జీవితంలో వాడుకోవచ్చు, కానీ వివాహ విషయంలో మాత్రం పక్కన పెట్టారు. కనుక ఆ భరణి నక్షత్రం వారికి ఆ నక్షత్రం ఏమేమిటంటే మృగశిర, చిత్ర, ధనిష్ట. మృగశిర, చిత్ర, ధనిష్ట ఈ 3ని క్షేమతారలు అంటారు. ఆ క్షేమతారలో జన్మించినటువంటి వారి నుంచి లెక్కేస్తే మీ దగ్గర నక్షత్రం అవుతుంది. సో మృగశిర, చిత్ర, ధనిష్ట వీటితో పాటు మరో 3 ఉన్నాయి. అవి ఏమిటంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. టోటల్గా భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులు గుర్తుంచుకోవాల్సిన అసలైనటువంటి వ్యతిరేకమైనటువంటి దగ్గరకు కూడా రానియకున్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే మృగశిర, చిత్ర, ధనిష్ట, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఓకే. ఇక 3వ జన్మ నక్షత్రం ఉంది, అదేమిటంటే కృత్తిక. సో ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించినటువంటి ఈ జాతకులకి, కృత్తికలో జన్మించినటువంటి జాతకులకి ఏ నక్షత్రాల వ్యతిరేకములు అంటే వారికి కూడా 6 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో మొదటిగా ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆరుద్ర, స్వాతి, శతభిషం నిత్య జీవితంలో ఈ 3 నక్షత్రాల్లో ముఖ్య కార్యక్రమాలు చేసుకోవచ్చు, బికాస్ అవి క్షేమతారలు కనుక. బట్ వివాహం చేసుకోవాలనుకుంటే ఆ 3 నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తిని చేసుకోకూడదు. కనుక ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 కాకుండా ఆశ్లేష,
జ్యేష్ఠ, రేవతి, మొత్తం 6 నక్షత్రాలు. ఎవరికి? కృత్తిక వారికి. కనుక మరొకసారి చెప్తాను. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరుద్ర, స్వాతి, శతభిషం, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 6 నక్షత్రాన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కూడా 6 నక్షత్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అవి ఏమిటంటే రోహిణి వారికి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఇవి క్షేమతారలు. రోహిణి వారికి ముఖ్య కార్యక్రమాలకి, బంగారం కొనడానికి, బట్టలు కొనడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ప్రారంభం చేయడానికి వాటికి పనికి వస్తాయి. బట్ ఆయా నక్షత్రంలో జన్మించిన వ్యక్తిని మాత్రం చేసుకోకూడదు. కనుక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఇవి కాకుండా మరొక 3 నక్షత్రాలు ఏమిటంటే అశ్వని, మఖ, మూల. సో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి 6 నక్షత్రాలు ఏమిటంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర అండ్ అశ్వని, మఖ, మూల ఈ 6 నక్షత్రాల జోలికి వెళ్ళకండి. సో ఫైనల్గా వీడియో ముగింపులో చెప్పేది ఏమిటంటే కేవలం ఈ నక్షత్రాలే కాకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయండో అవి కూడా నేను 1 by 1 చెప్తా. వీడియో లెంగ్తీ వీడియో అవుతుంది, చూడాలంటే కష్టం. ఇక ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తుల్ని అవాయిడ్ చేయండి. అలా కాకుండా ఆల్రెడీ మేము చేసుకొని ఉన్నామండి అనుకునేవారు ఉంటారు. సరే, అలాంటి వారికి ఏదో తగిన పరిహారాలు అంటూ ఉంటాయి కనుక అలాంటి పరిహారాలు నిదానంగా చెప్తా, తొందర ఏం లేదు. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లే. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 6 నక్షత్రాల్లో ఒక్కోసారి వధువుల గుణమైన పట్టిక చూశారనుకోండి, దాంట్లో 26, 27, 28 ఉన్నాయి కదండి, ఎట్లా మీరు చెప్పారంటే మీ ఇష్టం, చెప్పటం వరకే మా వంతు. కనుక ఇవి సస్యమిర, వీటి వలన సమస్యలంటూ వస్తాయి. అంటే అనేక దోషాలు అనేటువంటి వివాహాలు చేసుకునేటప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాల్లోకి ప్రారంభంలోకి ముందే ఈ నక్షత్రాలు చెబుతున్నాం. ఇంకా పోను లోతులకు వెళ్తుంటే కొంచెం అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటుంది. ఇంతకీ ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నెక్స్ట్ వీడియోలో చెప్తుంటాయి. అంటే ఇప్పుడు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి చెప్పాను. ఆ తర్వాత మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ ఇట్లన్నీ చెప్పాలి. చెప్పుకుంటూ ఇంకొంచెం లోపల లగ్నాల వైజ్ కూడా చెప్పుకుంటూ వస్తాను. ఆ లగ్నాల వైజ్ చెప్పుకోవాలంటే కొంచెం లోతుగా ఆలోచన చేసి మీరు కూడా కొంచెం వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.